హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. మనతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ బేరియాట్రిక్ సర్జన్. ఇప్పటిదాకా మన హాస్పిటల్‌లో ఆల్మోస్ట్ మంత్‌కి ఒక 5-6 కేసెస్ సర్జరీస్ చేస్తా ఉన్నారు. సో సార్‌ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నేను బేరియాట్రిక్ సర్జన్ కాదు. నేను ఎప్పుడు బేరియాట్రిక్ చేయలేదు. జస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్‌ని. సో, పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ గూడా పెద్దగా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఏమీ ఉండవు. ఓన్లీ వెయిట్ లాస్ మాత్రమే మనం చూస్తాం. వెయిట్ లాస్‌తో పాటి చాలామంది ఫ్యాటిగ్ ఇవన్నీ ఫీల్ అయితారు. బట్ అవి ప్రాపర్ హైడ్రేషన్ మనం చెప్పిన డైట్ ప్లాన్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే అప్ టు 6 వీక్స్ దాని తర్వాత వాళ్ళ రికవరీ అనేది చాలా స్మూత్‌గా ఉంటది. బేరియాట్రిక్ సర్జరీ ఈస్ వెరీ సేఫ్. వెయిట్ తగ్గడానికి ఎవరైనా సరే డైట్ చేసి, ఎక్సర్సైజ్ చేసి దే ఆర్ ఫెడ్ అప్ విత్ ఆల్ దీస్ స్ట్రెస్ వల్ల గాని, వీటి వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అయితున్నారు అంటే ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్‌ఫుల్. సో సార్ అన్న దాన్ని బట్టి నాకేమర్థమైంది అంటే, ఎవరైనా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అబోవ్ 30 బిఎంఐ అనుకోండి. 30 బిఎంఐ అంటే ఆల్మోస్ట్ 100 కేజీస్, 120 కేజీస్ అబోవ్ ఉన్నవాళ్ళు ఎంత డైటింగ్ చేసినా గానీ ఒక 5, 10 కిలోల దాకా తగ్గుతారు. ఆ డైటింగ్ చేసిన చిరాకు ఏం చేస్తారంటే ఒక నెల తర్వాతనో, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా తినేస్తాడు. తినేసి మళ్ళీ లావయిపోతాడు. అట్లా లావయిపోయి కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్‌కి గానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గానీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లేకుంటే ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, లేకుంటే ఆల్రెడీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, లేకుంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఇట్లాంటి వాళ్ళకి ఫ్యాషన్ కంటే కూడా ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం గదా! ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫెడప్ అయిన వాళ్ళకి ఈ బేరియాట్రిక్ అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే ఇంతకుముందంటే కోత పెట్టి అదంతా హారబుల్ ఉండేది. ఇప్పుడు లాప్రోస్కోపిక్ వచ్చిన తర్వాత ఏంది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద స్టమక్ తీసేస్తాం కాబట్టి వాళ్ళకి అది తినాలనే కోరిక తగ్గుతుంది. తినబుద్ధి కాదు. తిన్నా గాని కడుపులో పట్టదు. ఎందుకంటే కడుపే తీసేసిన తర్వాత ఇంక కడుపులో పట్టదు. దాంతోటి ఏమైతదంటే స్లోగా వాళ్ళు వెయిట్ తగ్గిపోవడం స్టార్ట్ అయితారు. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తది. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అంత లావు ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, నేను కూర్చోవాలంటే ఒక పెద్ద చైర్ ఎయాలి. అట్లా ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోతుంటారు. వాళ్ళకి ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేసరికి సగం జబ్బులొచ్చేస్తాయి. అదే ఒకవేళ బేరియాట్రిక్ చేయించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతా ఉంటారు. నేను రీసెంట్‌గా సార్ చేసింది ఒక 3 మంత్స్ బ్యాక్ సార్ చేశారు. నాకొచ్చి చూపిచ్చాడు. యాక్చువల్‌గా 145 కేజీస్ ఉన్నాడు. మొన్న నా క్యాబిన్‌కొచ్చి నాకో స్వీట్ బాక్స్ ఇచ్చిపోయాడు. సార్ పెళ్లి సెటిల్ అయిందని. ఆడ చూస్తే 80 కేజీసో, 90 కేజీసో ఉన్నాడు. అసలు గుర్తే పట్టలేదు. అసలు వాడంటే నేను నమ్మనేలేదు. సంతోష్ అని ఉంటాడు పేషెంట్. అసలు ఎంత బరువు అంటే అంత బరువు తగ్గిపోయిండు. సో, హ్యాపీ అనిపించింది. వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే సార్ నేను ఇంకా తగ్గుతా. నాది 65, 70 కేజీస్ ఉండాలి నా హైట్ ప్రకారము. నేను అంతలో మెయింటైన్ చేస్తా అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది వాడికి. పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఏమైతదంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్, ఇంటర్‌కోర్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో, ఎవరైనా వెయిట్ ఎక్కువుంటే ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు. కొన్ని రకాల మందులున్నాయి. కొన్ని రకాల ఫుడ్ హాబిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. డైటీషియన్ కన్సల్టేషన్స్ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఎంత తగ్గుతారు ఎస్టిమేషన్ చేసుకొని వాళ్ళ కోమార్బిడిటీస్ ఏమేమి ఉన్నాయి? ఎట్లా కంట్రోల్ అవుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంది? ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అసలు వాళ్ళు సూటబుల్ అవుతారా? లేదా? బేరియాట్రిక్ వాళ్ళకి చేయొచ్చా? లేదా? చేస్తే ఎంత వరకు అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతాం? ఎందుకంటే చేసిన తర్వాత నేను ఎప్పటిలాగా మళ్ళీ తింటా, నేను ఎప్పటిలాగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏం లేదు, నేను ఇట్లే ఉంటా అంటే వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు. ఒక 5 ఏళ్ళు మంచిగా ఉంటారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా వెయిట్ గెయిన్ అయితారు. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి, ఒక్కసారి సార్ కన్సల్టేషన్ తీసుకొని ఫస్ట్ మీకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమా? లేదా? చేస్తే ఏ రకంగా బెనిఫిట్ జేయొచ్చు? ఏ సర్జరీ చేయాలి? ఎందుకంటే బేరియాట్రిక్ అంటే ఒక కడుపు తీయడమే కాదు. మినీ బైపాస్ అని చాలా ఉంటాయి అందులో. సో, ఏది సూటబుల్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఎవరైనా 100 అబోవ్ ఉండి అన్‌కంట్రోల్డ్ డయాబెటిసు, హైపర్ టెన్షను, నీ జాయింట్ పెయిన్స్, హైపోథైరాయిడిజము ఇట్లాంటి డిసీజ్ ఉన్నవాళ్ళు జస్ట్ ఒకసారి సార్ కన్సల్టేషన్ తీసుకొని ఫస్ట్ మీ బిఎంఐ ఎంత? మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది? మీకు బెరియాట్రిక్ సూటబులా కాదా? అనేది మనం తెలుసుకోవచ్చు. సార్ నవీన్ రెడ్డి సారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటారు. సో, ఎవరికైనా సెకండ్ ఒపీనియన్ కావాలంటే కూడా సార్‌ని కలవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.